టీ20 వరల్డ్ కప్ 2024లో పాకిస్తాన్పై అమెరికా సంచలన విజయాన్ని నమోదు చేసింది. సూపర్ ఓవర్కు దారితీసిన ఈ పోరులో మాజీ ఛాంపియన్ పాక్ను యుఎస్ఏ ఆల్రౌండ్ షోతో మట్టి కనిపించింది. అయితే ఈ గెలుపులో భారత సంతతికి చెందిన ఆటగాళ్లదే కీలక పాత్ర కావడం విశేషం. జట్టును గెలిపించిన కెప్టెన్ మోనాంక్ పటేల్, బౌలర్ సౌరభ్ నేత్రావల్కర్ ఇండియాలోనే జన్మించారు. సూపర్ ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి అమెరికాను గెలిపించిన సౌరభ్ ముంబైలో పుట్టాడు. రంజీ ట్రోఫీలో ఆడాడు. అంతేగాక 2010 అండర్-19 వరల్డ్ కప్ లో భారత జట్టు తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఎడమ చేతి వాటం పేసర్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, సందీప్ శర్మ, జయదేవ్ ఉన్నదత్తో కలిసి ఆడాడు. అయితే అండర్-19 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 2 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ లో బౌలింగ్ వేసిన సౌరభ్ 16 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాడు. 14 ఏళ్ల తర్వాత అమెరికా తరపున పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇక బ్యాటింగ్ తో పాటు కెప్టెన్సీలో అదరగొట్టిన మోనాంక్ పటేల్ గుజరాత్ లో జన్మించాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ను ఓడించిన భారత సంతతి ప్లేయర్లు సౌరభ్, మోనాంక్ పటేల్ గురించి నెట్టింటా పోస్టులు వైరల్ అవుతున్నాయి. లక్నో సూపర్ జైంట్స్ సౌరభ్, మోనాంక్ గురించి ఆసక్తికర పోస్టులు పెట్టింది. సౌరభ్ ను ఉద్దేశిస్తూ 14 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ ను ఓడించాడు. మోనాంక్ గురించి వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే గుజరాత్ ఆటగాళ్లు చెలరేగుతారు అని ఎల్ఎస్జీ పోస్ట్ చేస్తుంది. యుఎస్ఏ జట్టులో ఏకంగా 6 మనోళ్లే ఉన్నారు. మోనాంక్, సౌరభ్ తో పాటు హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్, నితీష్ కుమార్ కూడా మనోళ్లే.